ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీకోసం దేవుడి మాట ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈరోజు నీ జీవితంలో మరి శూన్యమైనటువంటి స్థితిగతులను బట్టి, శూన్యంగా ఉన్నటువంటి మార్గాలను బట్టి, ముయ్యబడినటువంటి ద్వారాలను బట్టి అంతా శూన్యమైపోయిందని నీవెంతో కృంగిపోతూ మూగపోయినటువంటి జీవితంతో, హృదయంతో, వేదనతో నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో శూన్యంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దేవుడు మరలా క్రొత్తగా దాన్ని మార్చగలడని, మరలా నీ జీవితంలో ముయ్యబడిన వాటినన్నిటిని కూడా తెరవగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని, నీ జీవితంలో శూన్యంగా ఉన్న స్థితిగతులన్నీ కూడా మార్చి మరలా క్రొత్తదనాన్ని, మరలా ఒక సృజనని నీ జీవితంలో కలిగించేటువంటి దేవుడుగా ఉన్నానని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు దానిని మరి ఎంతో నివాస స్థలముగా మార్చి, దేవుడు నేటి వరకు కూడా దాన్ని ఆశీర్వాదకరంగా ఉంచిన దేవుడు నీ జీవితంలో కూడా శూన్యమైనటువంటి స్థితిగతులన్నిటిని బట్టి మరి దేవుడినితో మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని కూడా ఆయన మార్చబోతున్నాడు, క్రొత్తదానాన్ని ఇవ్వబోతున్నాడు, కొత్త మార్గాలు తెరవబోతున్నాడు. ఈరోజు ముయ్యబడినటువంటి, గతంలో ముయ్యబడినటువంటి మార్గాల వైపు నువ్వు చూడొద్దు, ద్వారాలను నువ్వు వైపు చూడొద్దు, కానీ నీ జీవితంలో ముందు మరి దేవుడు చేయబోతున్నటువంటి ఆ క్రొత్త మలుపుని ఆయన గుర్తించి నీ వైపు ఆయన తెరిచినటువంటి తలుపులు మరి తేరి చూసి వాటిలో నువ్వు ప్రవేశించాలని దేవునితో మాట్లాడుతున్నాడు. మే గాడ్ బ్లెస్.